Hello everyone, welcome to our channel Mr. and Mrs. Putla. Hope you're all doing good, and this is our first video, and in this video I'm gonna prepare Healthy Nutrition Laddu. Healthy Nutrition Laddu అని ఎందుకు అంటున్నామంటే, if you see the ingredients that we are using, the flax seeds, and this flax seeds is very rich in omega-3 fatty acids and rich in fiber and rich in nutrients. And this is వైట్ సెసేమే సీడ్స్, మనం తెలుగులో నువ్వులు అంటాం కదా, నువ్వులు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్స్. అండ్ దిస్ ఈజ్ పంకిన్ సీడ్స్. సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ న్యూట్రిషన్స్ వచ్చే అనమాట. అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్ నట్స్, అండ్ దిస్ ఈజ్ క్యాష్యూస్, అండ్ దిస్ ఈజ్ ఆల్మండ్స్, అండ్ ఫైనలీ జాగరీ పౌడర్. అండ్ మన రెసిపీలో మనం ఎక్కడ షుగర్ ఏం యూజ్ చేయట్లా, అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్. అండ్ దిస్ ఈజ్ ఫైనలీ ఇలాచీ. సో మనకి మన స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, లెట్స్ ఆన్ ద స్టవ్. ఫస్ట్ నేను పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. అండ్ మన రెసిపీలో మనం ఎక్కడ ఆయిల్ కూడా యూజ్ చేయము, కంప్లీట్ డ్రై రోస్ట్ అనమాట. సో ఫస్ట్ కొంచెం సిమ్ పెట్టుకుందాం. సో మనకి ఎక్కడ మనం ఆయిల్ ఏమి యూజ్ చేయం, సో ఇది కంప్లీట్లీ హెల్దీ అనమాట. ఫస్ట్ మనం పంకిన్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి చక్కగా లైట్ కలర్ చేంజ్ అయింది కదా, అండ్ మంచి అరోమా కూడా వస్తుంది. సో మనం మళ్ళీ మన బౌల్లోకి తీసేసుకుందాం. ఎందుకు నేను సెపరేట్గా చేస్తాను అంటే, ఈచ్ వన్ డ్రై రోస్ట్, ఎందుకంటే ఒక్కొక్కటి ఫాస్ట్గా మనకి రోస్ట్ అయిపోతుంది, ఒక్కొక్కటి కొంచెం లేట్ పడుతుంది కదా, అందుకని నేను సెపరేట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాం. అండ్ క్వాంటిటీ వచ్చేటప్పటికి అన్నీ హాఫ్ కప్ అనమాట. సో అన్నీ నట్సే కాబట్టి మనం కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఫ్లాక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం. కొంచెం లైట్ కలర్ చేంజ్ అయిన వెంటనే మనం మళ్ళీ బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. ఫ్లాక్ సీడ్స్ కూడా మనకి రోస్ట్ అయిపోయింది. మళ్ళీ మనం బౌల్లోకి తీసేసుకున్నాము. చూసి చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇవన్నీ ఫాస్ట్గానే డ్రై రోస్ట్ అవుతాయండి. అండ్ ఫ్లాక్ సీడ్స్ ఇలా మనం డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు, చాలా మంచిది హెల్త్కి. నౌ వైట్ సెసేమే, అండ్ ఇది కూడా మన బోన్స్కి కూడా చాలా మంచిది అండి. ఇది ఫాస్ట్గానే మనకి రోస్ట్ అయిపోతుంది. మన సెసమే సీడ్స్ కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. చాలా మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. ఇది అయితే జస్ట్ వితిన్ 1 minute అనమాట మనకి రోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ రెండు వేసేస్తున్నాను, బికాజ్ మనకి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ కొంచెం. మన డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయింది రోస్ట్. సో దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం. లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి, గ్రౌండ్ నట్స్. దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాము. మన గ్రౌండ్ నట్స్ కూడా రోస్ట్ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఒక 5 to 10 minutes ఇవి కూల్ డౌన్ అయ్యే వరకు ఉండి మనం మిక్సీలో మంచిగా ఫైన్ పౌడర్ చేసుకున్నాము. విల్ కమ్ బ్యాక్.
సో మిక్సీ చేసేసాను. చూసి మంచిగా పౌడర్ అయింది. సో ఎక్సెప్ట్ జాగ్రీ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి. ఇలాచీ కూడా వేసాను, 4 ఇలాచీ వేసాను నేను. సో మంచిగా పౌడర్ అయింది కదా. సో కీప్ ఇట్ అసైడ్. అండ్ ఇప్పుడు అగైన్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఎస్ నౌ మనం జాగ్రీ యాడ్ చేద్దాము. బెల్లంని చక్కగా గ్రేట్ చేసి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ చూద్దాము మన పౌడర్కి ఎంత పడుతుందో. సో ఇది మంచి క్యారమిల్ లాగా జ్యూసీగా అవ్వాలన్నమాట. సో విల్ వెయిట్. చూసారు కదా మన జాగ్రీ మంచిగా జ్యూసీ అయిపోతుంది. సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మన ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేసే పౌడర్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మంచిగా దీంతో మిక్స్ అవుతుంది అన్నమాట. చూసారు, ఇలా ఉండాలి. ఓకే. అండ్ ఈ స్వీట్ అనేది అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మంచిగా మిక్స్ చేద్దాము. ఒకవేళ మనకి జాగ్రీ కన్సిస్టెన్సీ సరిపోకపోయినా నో నీడ్ టు వరీ, మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంది కాబట్టి మంచిగా మెల్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, లమ్స్గా ఫామ్ అవుతుంది. నేను నా స్వీట్కి తగ్గట్టుగా కొంచెం జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ అన్నమాట. సో స్వీట్ అంటే డెఫినెట్గా గీ కావాలి కదా, విల్ యాడ్ సమ్ గీ. ఒక 3 to 4 teaspoons అండి. ఇప్పుడు మనం లడ్డూస్గా చేసుకోవాలన్నమాట దీన్ని. సో లమ్స్గా ఫామ్ అయినా నో నీడ్ టు వరీ. మంచి స్మెల్ వస్తుందండి చాలా. సో ఇది చాలా హెల్దీ, ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్, అందుకే న్యూట్రిషన్ లడ్డు అనమాట పేరు. ఎస్. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా రౌండ్గా లడ్డూస్ చేసేసుకున్నాము. సో మనం స్టవ్ నుంచి తీసేసిన వెంటనే వీల్ స్టార్ట్ డూయింగ్ లడ్డూస్ అన్నమాట. సో హ్యాండ్కి కొంచెం నేను గీ అప్లై చేసుకుంటాను. సో మీకు ఇష్టం వచ్చినంత సైజులో మనం లడ్డూస్ చేసుకోవాలి. సో నేను ఒక పాపడ్ టైప్ చేస్తాను అన్నమాట. సో మన ఇంట్రెస్ట్ అనమాట, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఇట్లాగే మనం ప్యాన్లో ఉంచేసి కట్ చేసేసుకోవచ్చు. నేనైతే పాపడ్ షేప్ చేస్తున్నాను.
సో చూడండి, నేను చక్కగా లడ్డూస్ చేసేసాను. ఇవి బిగ్ లడ్డూస్, స్మాల్ లడ్డూస్ అండ్ పాపడ్స్ అనమాట. 3 డిఫరెంట్ స్టైల్స్ చేశాను. మీరు కూడా డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ మేకింగ్ లడ్డు, మనం కొంచెం గీ యాడ్ చేయాలి. చక్కగా హీట్ చేసిన గీని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో గీ కలుపుకుంటే మంచిగా మనకి చక్కగా ఈజీగా లడ్డు చేసుకోవచ్చు. సో ఎస్, హియర్ ఇట్ ఈస్ ఆర్ హెల్దీ న్యూట్రిషన్ లడ్డు. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు అందరూ ట్రై చేయండి. స్టే హెల్దీ. Hope you all like this video. So please like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. Okay, thank you all. See you in the next video. Bye bye.